135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. డ్రగ్స్ తీసుకున్నారంటూ బెంగళూరు పోలీసులు నటి హేమను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు రావడం, ఈ కేసుతో నాకేం సంబంధం లేదని చెప్పడం అంతా చకచకా జరిగిపోయింది. అయితే ఇదే కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇంతేకాదు రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిపై అభియోగాలు నమోదు చేయడంతో పాటు నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు నటి హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు పోలీసులు. ఈ కేసులో వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబక్కర్ తో పాటు నైజీరియన్ పైన అభియోగాలు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మొత్తం 88 మంది పాల్గొన్నట్లుగా నిర్ధారించారు పోలీసులు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని 1086 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీనిపై తాజాగా స్పందించింది నటి హేమ. గతంలో పోస్ట్ చేసిన వీడియోను మరోసారి పోస్ట్ చేసింది. ఇంతేకాదు, నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు, నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ లో నా పేరు వచ్చినట్టు తెలిసిందే. ఛార్జ్ షీట్ నాకు వచ్చాక నేను స్పందిస్తాను అంటూ నటి హేమ తెలిపింది. చివరికి ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి.